రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఉలిక్కిపడే బ్రేకింగ్తో ఇవాళ మేము ముందుకు వస్తూ ఉన్నాము. అందుకనే ఇందాక నుంచి మేము కమింగ్ అప్ కూడా ఇస్తూ ఉన్నాం, ఒక డిస్క్లైమర్ ఇస్తూ ఉన్నాం. గుండె ధైర్యం లేని వాళ్ళు, హార్ట్ వీక్గా ఉన్నవాళ్ళు దయచేసి ఈ బ్రేకింగ్ని చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం మరోసారి. ఎస్, ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా, పర్టికులర్గా మహిళలు అయితే ఉలికి పడతారు, ఆందోళన చెందుతారు. అలాంటి బ్రేకింగ్ ఇది. మీకు ఇక్కడ ఒకసారి మీరు ఈ స్క్రీన్ మీద చూడండి. ఈవిడ ఫేస్ చూస్తే మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? చాలామందికి తెలుసు, న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ మహిళ ఎవరో తెలుసు. ఆవిడ పేరు జాలీ జోసెఫ్. ఈవిడ ఒక ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆస్తి కోసం ఎంటైర్ ఫ్యామిలీలో, కేరళలో ఉన్న కోజికోడ్లో తన ఫ్యామిలీలో 14 ఏళ్లలో 6 ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసింది. ఎలా చంపింది, ఎందుకు చంపింది అంటే ఆస్తి కోసం చంపింది. ఎలా చంపింది అంటే రెగ్యులర్గా ఆవిడ చికెన్ కర్రీ చాలా బాగా వండుతుంది. అందుకని ఆవిడ చికెన్ కర్రీ కోసం వాళ్ళ బంధువులంతా కూడా ప్రతి ఆదివారం వచ్చి తిని వెళ్తూ ఉంటారు. అలాంటి చికెన్ కర్రీలో ఇదిగో ఈ సైనైడ్ కలిపి, కనిపిస్తుంది కదా, ఇదే సైనైడ్ కలిపి, ఈ సైనైడ్లో జస్ట్ చిటికెడంతా అంటాం కదా, జస్ట్ కొంచెం కొద్దిగా మన సాల్ట్ మాదిరిగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో జస్ట్ చిటికెడంతా తీసుకుని వండిన చికెన్ కర్రీలో కలిపి పెడితే ఎవరైనా ప్రాణాలు పోతారు. ప్రాణాలు పోయినట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఎలాంటి నొప్పి ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. వితిన్ సెకండ్స్లో చచ్చిపోతారు. ఇదే సైనైడ్ని కొంచెం తీసుకుని వేలుతో జస్ట్ నాలుక మీద టచ్ చేస్తే నాలుకని టచ్ అయ్యి రుచి తెలిసే లోపే ప్రాణాలు పోతాయి. అందుకని మిలిటెంట్లు, టెర్రరిస్టులు, అంతకుముందు నక్సలైట్లు ఇలాంటి సైనైడ్ని ఎక్కువగా వినియోగించేవారు. వారి మెడలో ఒక తాయెత్తు మాదిరిగా కట్టుకుని దానిలో సైనైడ్ పెట్టుకునేవారు. ఒకవేళ పోలీసులకు దొరికిపోతున్నాం అనుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ రహస్యాలు చెప్పమని పోలీసులు ఆ తర్వాత కొడతారేమోనని భయంతో సైనైడ్ దాన్ని నోట్లో పెట్టి కొరికి చనిపోతారు. వితిన్ సెకండ్స్లో చనిపోతారు. ఆ సైనైడ్కున్న బలం అలాంటిది, అంతటి ప్రమాదకరమైన సైనైడ్ కాబట్టి దీన్ని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అమ్మరు. కేవలం బంగారం షాపుల్లో మాత్రమే ఈ సైనైడ్ ఉంటుంది. అది కూడా బంగారాన్ని శుభ్రపరచడానికి మాత్రమే. అంతే తప్ప వేరే ఎక్కడా కూడా ఈ సైనైడ్ వినియోగించే అవకాశం లేదు. అసలు ఈ సైనైడ్ ఎందుకు కనిపెట్టారు, ఏ పర్పస్ కోసం వాడతారో కూడా పూర్తి వివరాలు అయితే మనకు తెలియదు. అలాంటి సైనైడ్ని వినియోగించి జాలీ జోసెఫ్ 14 ఏళ్లలో 6 కుటుంబ సభ్యుల్ని చంపింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సంగతికి వద్దాం. సరే, అక్కడెక్కడో కేరళలో జరిగిన ఉపోద్ఘాతం మాకెందుకు, ఆ పురాణం అంతా మాకెందుకని మీరంతా అనుకోవచ్చు. మనకెందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఈవిడ శిష్యులు, ఆవిడ ఇన్స్పిరేషన్తో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లి కూతుళ్ళు, అది కూడా మీది తెనాలి మాది తెనాలి అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి తెనాలిలో తల్లి కూతుళ్ళైన రమణమ్మ, ఆమె కూతురు వెంకటేశ్వరి, వీళ్ళిద్దరూ చేసిన ఈ సైనైడ్ని ఉపయోగించి ఈ తల్లిగారి ఇన్స్పిరేషన్తో కేరళలో కోజికోడ్లో 6 చంపిన జాలీ జోసెఫ్ని ఇన్స్పిరేషన్తో ఈ తల్లి కూతుళ్ళు ఇదే సైనైడ్ బంగారం షాపులో పనిచేసే ఒక యువకుడి దగ్గర తెప్పించుకుని ఏకంగా 4 చంపేశారు. ఇంకో 3 చంపడానికి మర్డర్ అటెంప్ట్ కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ 3 మర్డర్లు కూడా ఫెయిల్ అయ్యాయి. టోటల్గా 4 అయితే చంపేశారు. అందులో ఒక మగవాడు ఉంటే మిగిలిన 3 కూడా మహిళలే ఉన్నారు. టోటల్గా ప్యూర్లీ 2 తల్లి కూతుళ్ళు చేసిన నిర్వాహకం ఇది. ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళే రమణమ్మ గారు, ఆవిడ వయసు 60 ఏళ్ల పైన ఉంటుంది. పక్కనే వెంకటేశ్వరి, ఆవిడ వయసు 32 ఏళ్ళు. ఈ తల్లి వాలంటీర్గా పనిచేస్తున్నారు తెనాల్లో వాలంటీర్. ఆ వాలంటీర్ తల్లి ఈ రమణమ్మ గారు. సో ఈ తల్లి కూతుళ్ళు కలిసి ఈజీ మనీ సంపాదించడం ఎలా అన్నదాని మీద ఎలా రీసెర్చ్ చేశారో, ఎవరి దగ్గర నేర్చుకున్నారో తెలియదు. కానీ ఈ రమణమ్మ గారు కూతురు వెంకటేశ్వరిని ట్రైనింగ్ కోసం కాంబోడియా దేశానికి పంపించింది. కాంబోడియా పంపి అక్కడ సైబర్ క్రైమ్స్ చేయటం ద్వారా కావచ్చు, ఈజీ మనీ కోసం మర్డర్స్ చేయటం కావచ్చు, ఏ విధంగా ఒక నేరం చేసి ఎలా తప్పించుకోవాలి, పోలీసుల కళ్ళు ఎలా కప్పాలి, ప్రపంచానికి తెలియకుండా హత్య ఎలా చేయాలి అన్న అన్ని అంశాల మీద ఆవిడ వెంకటేశ్వరి ట్రైనింగ్ తీసుకుంది. అక్కడ ట్రైనింగ్ తీసుకొచ్చి ఇక్కడ తల్లికి కూడా నేర్పింది. అందులో వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఈ సైనైడ్ మర్డర్స్. ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో కర్రీ అండ్ సైనైడ్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, జాలీ జోసెఫ్కి సంబంధించింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వెబ్ సిరీస్ చూసిందో చూడలేదో తెలియదు, కానీ ఆవిడ ఇన్స్పిరేషన్తో ఈ సైనైడ్ని మర్డర్లకి మార్గంగా ఎంచుకున్నారు ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా.
కాంబోడియాలో తీసుకుని వచ్చిన శిక్షణ మొత్తం ఈ సైనైడ్తో మర్డర్లు ఎలా చేయాలి, చేసిన మర్డర్ని సహజ మరణం కింద ఎలా చిత్రీకరించాలి, పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, ఇదే వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకొచ్చింది. ఆ తల్లి ఆవిడ చూస్తే మీరు ఒకసారి ఒరిజినల్ ఫొటోస్ ప్లే చేయండి. నిందితులు రమణమ్మ అండ్ ఈవిడ రమణమ్మ 60 ఏళ్ళ పైన ఉంటాయి. ఈవిడ మెయిన్ నిందితురాలు. ఈమె తన కూతుర్ని కాంబోడియా పంపించింది. నెక్స్ట్ అసలైన నిందితురాలు ఈవిడ వెంకటేశ్వరి. ఈవిడ తెనాల్లో వాలంటీర్. తెనాల్లో చాలామందికి తెలిసి ఉంటుంది వాలంటీర్ కాబట్టి 4 ఏళ్ల పాటు సేవలు కూడా అందించింది. ఆ తర్వాత ఎందుకు అనుకుందో వాలంటీర్గా జీతం సరిపోవట్లేదని కాంబోడియా వెళ్ళింది. కాంబోడియా వెళ్ళి ఈ తల్లిగారి సలహాతో ఆవిడ కాంబోడియా వెళ్ళి సైనైడ్తో మర్డర్లు చేయటం ఎలా అనే దాని మీద ట్రైనింగ్ తీసుకొచ్చింది. ఈ తల్లిని చూస్తే మీకు ఎక్కడన్నా డౌట్ వస్తుందా ఆవిడ కిల్లర్ అంటే, ఆవిడని మర్డర్ చేసిందంటే మీకు ఎక్కడన్నా అనుమానం వస్తుంది? ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు. తర్వాత ఈ అమ్మాయిని చూడండి ఒకసారి, ఆవిడకి పెళ్ళయింది. సో ఆవిడ ఈజీ మనీ కోసం కాంబోడియా వెళ్ళి శిక్షణ తీసుకొచ్చి మరీ తల్లితో కలిసి 4గురిని మర్డర్ చేసినట్టు మీరు నమ్ముతారా? ఇవాళ పోలీసులు, గుంటూరు జిల్లా పోలీసులు వీళ్ళిద్దరిని మీడియా ముందు నుంచోబెట్టి అరెస్టు చూపించే వరకు, ప్రెస్ మీట్ పెట్టే వరకు ఈ వ్యవహారం ఎక్కడా కూడా బయటికి రాలేదు. ఎక్కడా కూడా బయటికి రాలా. ఆశ్చర్యం. ఒక మర్డర్ కేసులో, ఒక అనుమానాస్పద స్థితి కేసులో ఈ తల్లి కూతుళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ఈ మర్డరే కాదు, మేము గతంలో కూడా 3గురిని చంపామని చెప్పారు. అంతేకాకుండా ఇంకో 3గురిని మర్డర్ చేయడానికి ప్లాన్ కూడా చేశాము, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయింది. లేకపోతే ఈ 2 ఏళ్లలో అంటే 2022 నుంచి ఈ నెల వరకు దాదాపు 2 ఏళ్ల పీరియడ్లో 7గురిని చంపుదామని ప్లాన్ చేశారు. ఈ 7గురు వర్కౌట్ అయ్యి ఉంటే తర్వాత ఇంకా 70 మందిని చంపేవారేమో తెలియదు. కానీ అంటే కేరళలో జాలీ జోసఫ్ రికార్డును బ్రేక్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆవిడ 14 ఏళ్లలో 6గురు కుటుంబ సభ్యులను చంపితే వీళ్ళు కేవలం 2 ఏళ్లలో 4గురిని చంపారు. ఇంకో 4గురిని చంపడానికి ప్రయత్నాలు చేశారు. ఆ 3గురిని కూడా చంపేసి ఉంటే మొత్తం టోటల్గా 7గురు. అంటే ఆవిడ 14 ఏళ్లలో 6గురిని చంపితే ఆ రికార్డును బ్రేక్ చేసి కేవలం 2 ఏళ్లలో 7గురిని చంపేసేవాళ్ళు వీళ్ళిద్దరు. కాదు, వర్కౌట్ కాక ఆ ప్లాన్ వికటించి చివరి 4 మర్డర్స్తోనే ఆగింది. సో ఒక మలయాళీ అమ్మాయే అన్ని మర్డర్లు చేస్తే ఒక తెలుగు వాళ్ళమైన మేము ఎంతమందిని లేపేయాలనుకున్నారు? మలయాళీతో పోటీ పడ్డారు. ఏ విషయంలో కూడా మలయాళీ సినిమాలతో కానీ మలయాళీ వాళ్ళతో కానీ మనం వెనక్కి తగ్గేదే లేదు తెలుగు వాళ్ళు. సో అంతకన్నా బ్రహ్మాండంగా నరుకుతామని, అంతకన్నా పెద్దగా చంపగలమని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి ఈ విధంగా మర్డర్లన్నీ కూడా చేశారు. ఇవాళ మధ్యాహ్నం గుంటూరు జిల్లా రిపోర్టర్లకు కూడా ముందస్తు సమాచారం లేదు ఇది సైనైడ్ మర్డర్స్ అన్న విషయం. గుంటూరు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా సైనైడ్తో తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఇంతమందిని మర్డర్ చేశారని చెప్పగానే అక్కడున్న జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇక్కడ గుంటూరు జిల్లాలో, అది కూడా తెనాల్లో 2 తల్లి కూతుళ్ళు కలిసి ఇంతమందిని చంపారా, ఇంకో 3గురిని చంపడానికి ప్రయత్నించారని రిపోర్టర్లు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఇన్నాళ్ళు కేరళ మర్డర్స్ గురించి మాత్రమే మన అందరికీ కూడా తెలుసు. అందులో చాలామందికి తెలియదు నిజానికి కేరళ మర్డర్ల గురించి. ఒక లేడీ ఆస్తి కోసం తన ఫ్యామిలీలో ఉన్న 6గురిని 14 ఏళ్లలో 6గురిని చంపింది అన్న విషయం తెలియదు. కానీ ఇప్పుడు ఒకసారి మరీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకసారి జాలీ జోసఫ్ని చూద్దాం. ఆవిడ కేరళ కోజికోడ్ న్యూస్ని ఫాలో అయ్యే వాళ్ళకి, పర్టికులర్గా నేషనల్ న్యూస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇదంతా కూడా బాగా తెలుసు. ఇందాక నేను చెప్పాను కర్రీ అండ్ సైనైడ్ అని నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ కూడా ఉంది. ఆవిడ మీద పెద్ద డాక్యుమెంటరీయే తీశారు, ఒక పెద్ద సిరీసే తీశారు. సో ఆవిడే జాలీ జోసఫ్ గారు. ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తుంది కదా, ఎంత అమాయకురాలుగా. పక్కనున్నది ఆమె భర్త. ఆయన్ని
ఈవిడ లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ చేసుకున్న తర్వాత ఆవిడ కోజికోడ్లో ఉన్న ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అని చెప్పింది. ప్రొఫెసర్ని అని చెప్తే వీళ్ళ మామగారికి ఈ పెళ్ళి ఇష్టం లేదు. మొదటి నుంచి ఈవిడ కాపురానికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఈవిడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిజం కాదు, అసలు ఈవిడ ప్రొఫెసరేనా కాదా అని ఏదో సమ్ డౌట్ ఎక్స్పెక్ట్ చేసిన వెంటనే మామగారికి చికెన్ కర్రీలో సైనైడ్ కలిపి ఆయన లేపేసింది. ఆ తర్వాత మామగారు చచ్చిపోయారు, డిప్రెషన్తో అత్తగారు చచ్చిపోయారు అన్నట్టుగా 1 సంవత్సరం తర్వాత అత్తగారిని చంపేసింది సైనైడ్ కలిపేసి. అందరికీ చికెన్ కర్రీ పెట్టడం, చంపేయడం. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో డౌట్ రైజ్ చేస్తే వాళ్ళకు కూడా చికెన్ కర్రీలో సైనైడ్ కలిపి అతన్ని చంపేసింది ఆవిడ. ఆ తర్వాత భర్త ఏదో ఇదే అంశం మీద సమ్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ భర్తను చంపేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే 14 ఏళ్లలో అదే ఇంట్లో ఉంటుంది. భర్త చచ్చిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చచ్చిపోతున్నారు. సంవత్సరానికి ఒక డెడ్ బాడీ చొప్పున ఫ్యామిలీ ఇంటి ముందు లేస్తూ ఉంటే ఆ డెడ్ బాడీ పక్కన కూర్చుని ఏడుస్తోంది. వచ్చిన బంధువులు ఎవరికి కనీసం అనుమానం కూడా రావట్లా. అందరూ ఏమనుకుంటున్నారంటే సహజ మరణమే అనుకుంటున్నారు. ఆఖరికి ఆమె భర్తది సహజ మరణం అనుకుంటున్నారు, అత్తమామది సహజ మరణం అనుకుంటూ ఉన్నారు. అట్లా ఇంకెవరెవరినైతే చంపేసిందో వాళ్ళందరిది సహజ మరణమే అన్న డౌట్ వచ్చింది. చివరికి ఆమె కొడుకు, ఈ 14 ఏళ్లలో ఆమె కొడుకు పెద్దోడైపోయాడు. కొడుకు అనుమానం వచ్చింది తల్లి మీద. ఒకానొక మర్డర్, లాస్ట్ మర్డర్లో కొడుకు అనుమానం వచ్చిన తర్వాత అతను పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఈ జాలీ జోసెఫ్ 14 ఏళ్లలో 6 ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసిందన్న విషయం అప్పుడు బయటకు వచ్చి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది, కేరళ మొత్తం ఆశ్చర్యపోయింది. సో ఈవిడ ఇన్స్పిరేషన్తోనే ఇందాక నేను చెప్పాను కదా, ఒక మలయాళీ మహిళ అన్ని మర్డర్లు చేస్తే ఒక తెలుగు మహిళలమైన మేము ఎందుకు మర్డర్లు చేయకూడదు అని అనుకున్నారు ఈ తల్లి కూతురు ఇద్దరు. అందుకని మలయాళీ సినిమాలతో తెలుగు సినిమాలు పోటీ పడినట్టు అక్కడ మలయాళీ జాలీ జోసెఫ్తో పోటీ పడిన ఈ తల్లి కూతుళ్ళు, ఇంకో ఈ పక్క రమణమ్మ, ఈ పక్క ఆవిడ కూతురు వెంకటేశ్వరి. ఈవిడ వయసు 32, ఈవిడ వయసు 67. వీళ్ళిద్దరూ కలిసి ఇదే సైనైడ్తో దాదాపు 4 మర్డర్ చేసేశారు. ఈ 4 మర్డర్ చేయడానికి ఇంకో 2 మహిళల సాయం కూడా తీసుకున్నారు. ఆ స్టోరీ ఏంటనేది మరి కాసేపులో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ 2 లేడీలు ఈ హత్యలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా వీళ్ళతో భాగస్వాములు అయ్యారని. సో ఈ సైనైడ్ మర్డర్లకు సంబంధించి ఈ తల్లి కూతుళ్ళు చేసిన ఈ సైనైడ్ కిల్లర్లుగా మారి ఎంతోమంది ప్రాణాలు తీసిన వైనాన్ని గుంటూరు జిల్లా